ఇక్కడ ఒక వార్త ఉంది ఆంధ్రప్రభలో ఏందంటే ఆలయానికే శటగోపం అంటూ వాణినగర్ లేఅవుట్లో ఎమ్యూనిటీ స్థలంగా చూపెట్టిన వెంచర్ నిర్వాహకుడు శివాలయానికి 2 ఎకరాల స్థలం కేటాయింపు శివాలయం పేరు చెప్పుకునే సర్వే నెంబర్ 165లో ప్లాట్లు విక్రయించిన పాండురంగారెడ్డి తాజాగా ప్లేట్ ఫిరాయించిన వైనం సర్వే నెంబర్ 166లోకి వస్తుందని ఎంపైర్ మిడోస్కి శివాలయం స్థలాన్ని విక్రయించిన పాండురంగారెడ్డి సగానికి పైగా శివాలయం కబ్జా పట్టించుకొని మున్సిపల్ అధికారులు శివాలయం వాణినగర్లోనే ఉందని చెప్పి మహేష్ గౌడ్ కాంగ్రెస్ నేత అమీన్పూర్ చెప్తా ఉన్నారు. సో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని వాణినగర్లో ఉన్న ఏకైక శివాలయానికి రియల్ ఎస్టేట్ మాఫియా షడగోపం పెడుతోంది. హద్దులను చెరిపేస్తూ ఇది మాదే అంటూ బెదిరింపులకు దిగుతోంది. కాలనీ వాసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కేసుల పేరుతో బెదిరింపులకు దిగుతోంది. ఇంత జరుగుతున్నా ఇటు మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ కిమ్మనడం లేదు. జిల్లా కలెక్టర్ స్పందించి శివాలయం భూములు కబ్జా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసి ఆలయ స్థలాన్ని రక్షించాలని వాణినగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారంటూ ఇది శివాలయం కబ్జా చేసిన ప్రీకాస్ట్ వాల్ నిర్మించిన పాండురంగారెడ్డి. ఇక పాండురంగారెడ్డి కట్టింది ఇది కబ్జా చేసి ఇట్లా ప్రీకాస్ట్ వాల్ అయితే కట్టేసిండు. అయితే ఇక్కడ వాళ్ళ క్లబ్ హౌస్ నిర్మాణం కూడా ఉంది. ఇక్కడ శివాలయం స్థలంలో ఎంపైర్ మిడోస్ క్లబ్ హౌస్ నిర్మాణం అంటూ ఇక్కడ వాళ్ళ లేఅవుట్ యాక్చువల్గా వాణినగర్ లేఅవుట్ కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. డైరెక్ట్ దేవునికే షడగోపం పెడుతున్నట. మనుషులకు పెట్టుడు అయిపోయింది, ఇక దేవునికి పెట్టుడు మొదలైపోయారు ఇక డైరెక్ట్గా. శివాలయం కబ్జా 1983లో బాచ్పల్లికి చెందిన పాండురంగారెడ్డి 83లో 15 ఎకరాల్లో వాణినగర్ వెంచర్ అప్పటి గ్రామ పంచాయతీ అనుమతితో ఏర్పాటు చేస్తారు. మొత్తం 398 ప్లాట్లు, 60 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు, 2 ఎకరాల శివాలయం ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం శివాలయం స్థలం వెంచర్ నిర్వాహకుడే కబ్జా చేశాడంటూ ఎవరైతే ఆనాడు వెంచర్ మొదలుపెట్టిండో ఇవాళ ఆశ ఎక్కువైపోయింది. మనిషికి ఆశ ఎట్లయిందంటే తనే చేసినటువంటి వెంచర్లా ఎవడో బయట వచ్చి కబ్జా చేసిందంటే ఒక అరే ఏదో కకృతి పడ్డాడు ఇంత కేసులు పెడదాం లేకపోతే ఇంకేదో చేద్దాం కంప్లైంట్ చేద్దామని నిర్వాహకుడే వెంచర్ని ఎవరైతే ఆనాడు చేయించిండ్రో ఆ వెంచర్ నిర్వాహకుడే డైరెక్ట్గా ఇలా శివాలయాన్ని దేవుణ్ణి మరి ఆనాడు దేవుని పేరు మీద చెప్తివి కదా, దేవునికి అప్ప చెప్తివి కదా, ఇలా దేవుడే చూసుకోవాలా నిన్ను. ఎట్లాగో అధికారులు లేకపోతే వీళ్ళంతా కుమ్ముక్కైరినట్టు కనిపిస్తూ ఉంది. లేకపోతే ఇట్లెట్లా అయితే నీ కథలు. ఎంపైర్ మిడోస్కు శివాలయం స్థలం విక్రయం వాళ్ళకి ఇచ్చేసినాడు. చూసారు కదా విక్రయం కట్టిందే చూసినాం మనం డైరెక్ట్ క్లబ్ హౌస్. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇగో ఎట్లా కట్టిరు ఇది మరి శివాలయం స్థలంలో కట్టిరని చెప్తారు కదా. ఇగో సర్వే నెంబర్ 165లోని 2 ఎకరాల శివాలయం స్థలాన్ని సర్వే నెంబర్ 166లో చూపెడుతూ 65లోని శివాలయ స్థలం ఏదైతే ఉందో అది 166లో చూపెడుతూ స్థలాన్ని వెంచర్ ఏర్పాటు చేసిన పాండురంగారెడ్డి ఎంపైర్ మిడోస్కు విక్రయించాడు. ఎంపైర్ మిడోస్ హెచ్ఎండిఏ నిర్మాణ సంస్థ అనుమతి తీసుకొని దర్జాగా శివాలయం స్థలం ఆక్రమించి అందులో క్లబ్ హౌస్ నిర్మించింది. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేసిన అమీన్పూర్ మున్సిపల్ అధికారులు స్పందించడం లేదు. ఇదిలా ఉంటే ఎంపైర్ మిడోస్తో పాటు శివాలయంలోని మరికొంత స్థలాన్ని పాండురంగారెడ్డి చుట్టూ ప్రహారీ గోడ కట్టి ఆక్రమించాడంటూ ఇగో ఇది ఇంకా ఆక్రమించింది ఏదైతే ఉందో ఇగో ఈ ప్రీకాస్ట్ వాల్ ఉంది కదా. ఇక్కడ ఏమంటారు అంటే వీళ్ళు శివాలయం వాణినగర్దే అని చెప్తా ఉన్నారు అమీన్పూర్ నుంచి ఈ కాంగ్రెస్ నాయకుడు. సర్వే నెంబర్ 165లో 15 ఎకరాల్లో 1983లో పాండురంగారెడ్డి వాణినగర్ లేఅవుట్ వేశాడు. లేఅవుట్లో రోడ్లతో పాటు 2 ఎకరాల్లో శివాలయం సైతం చూపెట్టాడు. అప్పుడు ఎమ్యూనిటీస్ కింద లేఅవుట్లో శివాలయం చూపెడితేనే ఆ సమయంలో మేము ప్లాట్లు కొన్నాం. అయితే భూముల ధరలకు రెక్కలు రావడంతో పాండురంగారెడ్డి కన్ను శివాలయంపై పడ్డది. శివుని మీదనే కన్ను వేసిందంటే ఈ కన్ను మరి ఎన్ని రోజులు ఉంటుందో చూసుకోవాలి. ఆ కన్ను మరి పైలం మరి. శివాలయం స్థలాన్ని ఎంపైర్ మిడోస్కు విక్రయించడంతో పాటు మరికొంత స్థలాన్ని కబ్జా చేసి చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించేశాడు. ఇంత జరుగుతున్న రెవెన్యూ శాఖ మున్సిపల్ అధికారులు కబ్జాదారులకు సహకరించిన విడ్డూరం. శివాలయం భూముల కబ్జాపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలంటూ మళ్ళీ ఇది ఎవరో చెప్తున్న ముచ్చట కాదు, డైరెక్ట్గా కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ ఈ ఇష్యూ ఇంత పెద్దగా అయితే ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ మహేష్ గౌడ్ నెంబర్ ఉంది మన దగ్గర శివాలయం. హలో హలో అన్న నమస్తే, లైవ్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్. మీ వార్త చూసిన మీ శివాలయం సంగతి ఆ వాణినగర్లో మరి ఈ పాండురంగారెడ్డి ఏంది ఆ కథ ఏంది చెప్పుండ్రు ఒకసారి. పాండురంగారెడ్డి ఆయన ల్యాండ్ లార్డ్. ఓకే. ఆయన బాజ్పూర్లో ఉంటాడు. ఆయన 1983లోనే ఒక నలుగురు వాళ్ళ బామ్మర్ది వెంకటరెడ్డి, శ్రీదేవి, ఉమాదేవి, రమాదేవి వాళ్ళ భార్య, వాళ్ళ నలుగురికి సేల్ డీడ్ చేసిండు 83 బిఫోరే. అప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చింది కన్నా ఎన్టీఆర్ గవర్నమెంట్ లో. అప్పుడు భూమి అంతా పోతుందని చెప్పేసి ఒక లేఅవుట్ వేసేసి అప్రూవ్ లేఅవుట్ గ్రామ పంచాయతీ ఉండే గ్రామీణపూర్ గ్రామ పంచాయతీలో లేఅవుట్ వేసి అప్రూవ్ తీసుకొని ప్లాట్లు విక్రయించాలన్న.
అయిపోయిన తర్వాత టోటల్ 165 సర్వే నెంబర్ వచ్చేసి 15 ఎకరాల 32 గుంటలు. ఓకే. 15 ఎకరాలేమో ఈ నలుగురికి వేసి వాళ్ళతో లేఅవుట్ వేసిళ్ళు. దానిలో భాగంగానే శివాలయం కూడా మా లేఅవుట్ లోనే చూపించారు 2 ఎకరాలు. 2 ఎకరాలు చూపించేసిళ్ళు. అది మొన్నటి వరకు దాదాపు ఎంత ఒక 6-7 మంత్స్ 8 మంత్స్ బిఫోర్ వరకు కూడా మా పరిధిలో ఉంది, మా కంట్రోల్లో ఉంది. మేమే గుడి పెట్టినాం, శివునికి మేమే పూజలు చేస్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చేసి ఈ పాండురంగారెడ్డి అన్నట్టనే ఆ ఎంపైర్ మీడియోస్ అనేటోళ్లకు నాగేందర్ కు డెవలప్మెంట్ కి ఇచ్చేసి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టిండు వాళ్ళకు. ఓకే. ఇట్లా కడతారు అట్లా కడతారు అంటే అప్పుడు గొడవలైనా మనం అందరం అడ్డుకున్నాక కూడా అప్పుడు గవర్నమెంట్ ఏదో సపోర్ట్ తీసుకుని ఏదో చేసి ఆయన కొంచెం మ్యాజిక్లు చేస్తాడు బాగా. ఆయన చేసేసి అది కింద మీద పడి కట్టేసాడు అన్న. ఈ క్లబ్ హౌస్ మీరు చెప్పేది క్లబ్ హౌస్? క్లబ్ హౌస్ ఎప్పుడు కట్టింది, ఎప్పుడు ఫైనల్ అయింది? ఇప్పుడు ఈ మధ్య కట్టిరా ఇంత ముందేనా? ఈ మధ్య ఒక 7-8 మంత్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. అప్పుడు అంటే సరే బీఆర్ఎస్ ఉండే ముందుకే అయింది, కొంచెం పెయింటింగ్ ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అయింది. అంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయింది. ఓకే. అయిపోయిన తర్వాత ఉన్న శివాలయం ఉంది కదా, దాన్ని కాపాడుకోలేదు. మాకు సంబంధించి మా లేఅవుట్ లో మాకు చూపించదు కదా అన్నది. అవును, అది మాకే ఉండాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తున్నాం. ఆయన స్టార్ట్ చేయడం, మేము ఆపడం. ఒకసారి అయితే ఏకంగా శివాలయాన్ని లాస్ట్ ఇయర్ మొత్తం శివాలయాన్ని లేపడానికి రేకులు అవి మొత్తం లేపేసారు. లేపితే కొంచెం స్టేట్ ఇష్యూ అయింది, పెద్ద ఇష్యూ అయితే పోలీసు వాళ్ళకి ఇట్లా అందరు వచ్చేళ్ళు. ఎవరెవరు తీసుకుపోయి పాండురంగారెడ్డి వాళ్ళ అల్లుడు ముస్లిం అతడు, వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది అన్నీ. మళ్ళీ స్లోగా ఇప్పుడు ఆ రౌతులు ఆ గుట్టను మొత్తం తీసేసి మళ్ళీ స్టార్ట్ చేసిండు ఆయన వర్క్. ఆల్రెడీ ఒక భాగం అపార్ట్మెంట్ కట్టేసిండు, ఒక భాగం కమ్యూనిటీ హాల్ కట్టిండు, ఏది వాళ్ళ సొసైటీ కోసం. ఇంకో మిగిలిన భాగం కూడా శివాలయం కడతా అని చెప్పి స్టాప్ చేసేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండ్రు. ఇప్పుడు ఇది మీ ఎమ్మెల్యేకి తెలకుండా జరుగుతుందంటారా? పక్కా మీ ఎమ్మెల్యే నేను ఉన్నది దొంగ. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కట్టింది కదా, ఏదైతే క్లబ్ హౌస్ కట్టింది కదా, అదే ప్లేస్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు వచ్చేసి అక్కడ శంకుస్థాపన చేసిండు. దేనికి? వాటర్ ట్యాంక్ కోసం శంకుస్థాపన చేసిండు. మేము కాలనీ వాళ్ళు అందరం అటెండ్ అయినాం, మేము అందరం అక్కడికి పోయినాం. వాటర్ ట్యాంక్ వస్తుందని చెప్పేసి వర్క్ కూడా జరిగింది అన్న, చాలా వర్క్ జరిగింది. దాదాపు సుమారు ఒక 50 లక్షల కోటి రూపాయల వర్క్ కూడా జరిగింది. జరిగిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైందో తెలియదు, ఒక 5-6 నెలల్లో దాన్ని మార్చేసి వేరే ప్లేస్ కు తరలించేసిళ్ళు. అక్కడ క్లబ్ హౌస్ కట్టేసిళ్ళు అన్న. ఇప్పుడు అన్ని తెలిసే జరుగుతున్నాయి. కాకపోతే ఈ రాజకీయ నాయకులు అండ చూసుకొని ఏమన్నా అంటే అక్కడ బౌన్సర్లను పెట్టేసి ఎవరిని రానియకుండా అక్కడ రౌడీ రాజ్యం నడుస్తుంది ఇక్కడ 165 సర్వే నెంబర్లు. అట్లా కాదన్నా, ఇప్పుడు మీరు కాంగ్రెస్ నాయకుడు. అవును. మీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ లో ఉన్నాడు ఇప్పుడు. ఓకే. ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. మరి అయినా మీరు ఎందుకు చేయించుకోలేకపోతారు? అధికారులు మీరు చెప్తే ఎందుకు వినట్లేదు? మరి ఎక్కడుంది లోపం? నా గతంలో కూడా మున్సిపల్లో కంప్లైంట్ చేసినాం, రిటర్న్ గతంలో అయిపోయింది మహేష్ భాయ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అధికారులు కంప్లైంట్ చేసినాం అన్న, చేసినా కూడా చేస్తాం అంటున్నారు. వాళ్ళు చేయట్లేరు అన్న, స్పందించట్లేరు అధికారులు. చేస్తాం అనడం, చేతులు దులుపుకోవడం, అదే జరుగుతుంది. సరే, నాకు ఆ అధికారి ఎవరు, ఆయన నెంబర్ పెట్టండి, నేను ఆయనతో మాట్లాడతా. మున్సిపల్ అధికారి. మరి మీరు ఎవరికైతే కంప్లైంట్ ఇచ్చిరో మీరు ఆ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిరా? రిటర్న్ గా ఇచ్చినాము, అది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇచ్చినాము. ఇదేమో మామూలుగా ఫోన్ లో కంప్లైంట్ చేసారు. ఓకే, సరే, నేను అడుగుతాను, నేను తప్పకుండా అడుగుతా. మరి ఏమైంది? మరి ఆ సర్వే నెంబర్ అసలు మీరు 165 166 వాళ్ళ క్లారిటీ ఉంది కదా, ఉండి కూడా కావాలని చేస్తావు కదా. 166 అయినా అన్న ఏమంటున్నా అంటే అది శివాలయం కుదిరిన ప్లేస్ శివాలయమే కట్టాలి కదా, వీళ్ళు సొంత భవనాలు కట్టుకోవడం ఏందని. అదే దేవుని కోసం వదిలేసిన మాకు చూపించాలి కదా లేఅవుట్ లో, మాకు ఎమ్యూనిటీస్ కింద దాని కింద చూపించాలి కదా. శివాలయం దేవునికి టెంపుల్ గా మా లేఅవుట్ లో చూపించాలి కదా. అంటే పాండురంగారెడ్డి అనుకోవచ్చు నేనే దేవుణ్ణి అనుకుంటున్నట్టున్నాడు, నేనే శివుని కంటే ఎక్కువ నేనే అనుకుంటున్నట్టు. మీకు ఇచ్చి చూపించి శివాలయం అని చెప్పి చేయడం అంత గజిబిజి అన్న. ఇప్పుడు దాంట్లో మిగిలిన 32 గుంటలు కూడా లేఅవుట్ వేసిండు. ఆ 32 గుంటలది కూడా మళ్ళీ కాదు నేను చేయలేదని అంటాడు. అఫీషియల్ గా లేఅవుట్ ఉంది, మా గ్రామ పంచాయతీ సంతకాలు ఉన్నాయి, ప్లాట్ ఓనర్లు ఉన్నారు. ఆడ వచ్చేసి ఒక 20 మంది బౌన్సర్లను పెట్టేసి ఆడ కంటైనర్లు పెట్టేసి పెద్ద హంగామా చేస్తుండే. ప్రజలు మాట్లాడితే వాళ్ళ మీదకి కొట్టడానికి రావడం, గొడవలు చేయడం. ఓకే, ప్రజలు తిరగబడతలే, ఏమి ఎవరు అడగట్లేదా? తిరుగుతున్నారన్న, డైలీ ఒక కంప్లైంట్ వెళ్తుంది అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కి కంటిన్యూగా. వాణినగర్ లో ఎంత మంది ఉంటారు? వాణినగర్ లో ప్రజలు ఎంత మంది ఉంటారు? సుమారు ఒక 3000 మంది ఉంటారు అన్న. మరి 3000 మందిలా 10 మంది బౌన్సర్లకి ఆలోచిస్తున్నారంటారా? ఎందుకు ముందుకు పోతలేదు? వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి, కర్రలు ఉంటాయి, వాళ్ళు దాడులు చేస్తారు. అంటే అందరూ చేయలేరు కదా. అది కూడా వచ్చింది, ఆ టైం కూడా వచ్చింది, అందరు తిరగబడి. నేను ఏమంటున్నా, ఎవడాడు ఈపులు వలిగితే అసక్కగా అవుతారు. అట్లెట్లా దోసుకుంటారు, అట్లెట్లా బౌన్సర్లను పెట్టి బెదిరిస్తారు. ఇంకోటి, అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కూడా ఇట్లా చెప్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందన్నా? ఇలా
ఏం చేయమంటారన్నా అలా ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? అధికారులకు కంప్లైంట్ చేస్తున్నాం, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా. ఉమ్. ఇప్పుడు రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు లేఅవుట్ అప్రూవల్ ఇచ్చిందే వాళ్ళు, మళ్ళీ వచ్చేసి వాడు కంటైనర్ పెడతా అంటే కూడా వీళ్ళు ఏం సపోర్ట్ చేయకుండా ఉంటే ఏం మాట్లాడుతాం? ఎన్నిసార్లు అని చెప్తాం కంప్లైంట్? ఓకే సరే, నాకు ఆ అధికారి నెంబర్ పెట్టండి అన్న, నేను మాట్లాడతా. ఓకే ఓకే థ్యాంక్ యూ మహేష్ భాయ్.